హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణ ప్రతిపాదనలో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు ఎలిమినేటెడ్ కారిడార్ నిర్మాణం పరిష్కారం అవుతుందని ఇప్పటివరకు భావించారు. ఈ మార్గంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వులో దీని నిర్మాణానికి కొద్ది నెలల క్రితం అధ్యయనం కూడా జరిగింది. 30 అడుగుల లోతులో 62.5 కిలోమీటర్ల మేర నిర్మించేలా అలైన్‌మెంట్‌లోను రూపొందించారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి 1. ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. రాయలసీమ ప్రాంతాలకు వెళ్ళేవారు చాలా మంది ఈ రహదారి ద్వారానే ప్రయాణిస్తుంటారు. అయితే పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు, తద్వారా వాహనదారుల ఇబ్బందులను తొలగించేందుకు ఈ జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం రెడీ అయింది. ఇందుకోసం కొద్ది నెలల క్రితం అధ్యయనం కూడా చేశారు. తాజాగా ఎలివేటెడ్ కారిడార్ కాకుండా భూగర్భం గుండా రహదారి నిర్మించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులతో పాటు ఎన్‌డీసీఏ జాతీయ పులుల సంరక్షణ మండలి అనుమతులు కూడా అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు రాకపోకలకు నిషేధమైతే ఉంది. పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల సంచారం రాత్రివేళ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే వన్యప్రాణులపై ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. మార్గం మధ్యలో ఫర్హాబాద్ గేటు వద్ద ఇరువైపులా ర్యాంపుల నిర్మాణానికి జాతీయ ఉపరితల రవాణా శాఖ అధికారులు ప్రతిపాదించగా అటవీ శాఖ తిరస్కరించింది. మార్గం మధ్యలో ఎక్కడ ర్యాంపులు ఉండొద్దని స్పష్టం చేసింది. అటవీ శాఖ అనుమతులు రావడం కష్టంగా మారడంతో హైదరాబాద్ శ్రీశైలం రహదారి విస్తరణకు ఎలివేటెడ్ కారిడార్‌కు బదులుగా భూగర్భ మార్గంపై కేంద్రం దృష్టి సారించింది. భూగర్భ రహదారి నిర్మిస్తే అటవీ, ఎన్‌టీసీ అనుమతుల సమస్య ఉండదు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రతిపాదనపై కేంద్రం ఆలోచన అయితే చేస్తోంది. ఈ మేరకు అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. కొద్ది వారాల్లో అధ్యయనం ప్రక్రియను మొదలుపెట్టే అవకాశం అయితే ఉంది.